టీడీపీ కూటమిలో సీట్ల పంచాయతీపై నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు ఎదుటే పార్టీ కోసం కష్టపడిన వారికి సీట్ ఇవ్వాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో రఘురామకృష్ణరాజు చిచ్చుపెట్టారు. నిన్న టీడీపీలో చేరి ఉండి టికెట్ దక్కించుకున్నారు రఘురామ. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ముంచేశారు చంద్రబాబు నిర్ణయంపై మంతెన రామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకున్నారు ఉండి టీడీపీ కార్యకర్తలు. మంతెన రామరాజుకే టికెట్ కొనసాగించాలని ఆందోళన చేపట్టారు. రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు మా సీట్ ఇచ్చారని కొంతమంది వ్యక్తులు మీడియా ప్రతినిధిగా కాకుండా ఎలకాల నుంచి నడుపుకుంటున్నారు. మేము దీని హర్షం మేము ఎదురు వ్యతిరేకిస్తున్నాం. మేము పార్టీ నిలబెట్టుకుంటాం. తెలుగుదేశం పార్టీ తరఫున రామరాజు గారే పోటీ చేయాలి. ఇందులో ఏ మాత్రం తేడా లేదు. తేడా వస్తే మంతెన రామరాజునే ఉంచాలి ఇక్కడ నుంచి అభ్యర్థిగా అనేది ఉండి టీడీపీ కార్యకర్తల డిమాండ్గా కనబడుతోంది. రఘురామకృష్ణరాజు ఈ చిచ్చుకి కారణంగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు చెప్పండి. చూస్తున్నాం ఒక పక్క అధికార పక్షం బలంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఇక్కడ కూటమిలో 3 పార్టీలు కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తే కానీ విజయం సాధించలేని పరిస్థితులు చూస్తున్నాం. అలాంటిది ఎక్కడా కూడా ఆ సెటిల్ అవ్వడం అనేది కనిపించని పరిస్థితి. ఏం జరుగుతోంది అక్కడ ఉండిలో? ముందు చూడవచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక చంద్రబాబు 2 రోజుల పర్యటనకు సంబంధించి కూడా అడుగడుగున నిరసన సెగలే తగిలాయని చెప్పొచ్చు. నిన్న చూస్తే కనుక నల్లచెర్లకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా పోలవరంకు సంబంధించినటువంటి జనసేన సీటు కేటాయించినటువంటి చిర్రి బాలరాజు కేటాయిస్తే అక్కడ సీటు కూడా మార్చాలి, టీడీపీ అభ్యర్థి కేటాయించాలంటూ కూడా చంద్రబాబు సంబంధించినటువంటి సమావేశం ఏది జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ముట్టడించిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు గోపాలపురం విషయంలో కూడా చూస్తే టికెట్ విషయంలో కూడా ఏదైతే సిట్టింగ్ ఇచ్చినటువంటి సీటుకి సంబంధించి మద్దిపాటి వెంకటరాజు సీటు మార్చాలంటూ కూడా చంద్రబాబు కాన్వాయ్ని కూడా అడ్డుకుని కూడా నిరసన తెలిపారు నిన్న. మరి అదే చూస్తే అదే తరువుగా ఈ రోజు చూస్తే ప్రధానంగా ఉండి నియోజకవర్గం సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో నేతలతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించగా ఉండి సీటు విషయంలో కూడా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఏదైతే టీడీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. చూస్తే కనుక ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రఘురామకృష్ణరాజు నిన్న పార్టీలో చేరిన వ్యక్తికి కూడా ఈరోజు ఉండి సీటు ఇచ్చారంటూ కూడా సంకేతాలు రావడంతో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మంతెన రామరాజు వర్గం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎప్పటి నుంచో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వేవున్న తరుణంలో కూడా అప్పుడు పార్టీని కూడా తట్టుకుని నిలబడ్డాము, జెండా మోసాము. అలాంటి తరుణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సీటు నిన్నే చేరినటువంటి వ్యక్తికి ఏ విధంగా కేటాయిస్తారని చెప్పని వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికి చూసుకుంటే ప్రధానంగా ఉండిలో టీడీపీకి సంబంధించి 3 ముక్కలు అయిపోయిందని చెప్పొచ్చు. గతంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఏదైతే మంతెన రామరాజుకి ఆపోజిషన్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కలవపూడి శివకు సంబంధించి కూడా టికెట్ ఇస్తానని చంద్రబాబు మోసం చేశాడు. అదే తరువులో సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మంతెన రామరాజు కూడా పూర్తిగా నమ్మించి చంద్రబాబు వంచన చేయడంతో కూడా కార్యకర్తలకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా క్షేత్రకర్త కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా వారైతే చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు కేటాయించాలి, రఘురామకృష్ణరాజు కనుక క్షేత్రస్థాయిలో కనుక వచ్చి పర్యటిస్తే కనుక టీడీపీ ఉండి నియోజకవర్గంలో భూస్థాపితం చేస్తామని చెప్పి వారు కూడా పూర్తి తీవ్రంగా ఆగ్రహావేశానికి లోనైన పరిస్థితి కూడా కనబడుతుంది. ఒకంతా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబుకు సంబంధించినటువంటి ఎటువంటి సమాధానం కూడా రాలేదు. సీటు విషయంలో అసలు రఘురామకృష్ణరాజుకి ఇచ్చారా లేదా అనేది తమకు చేల్చి చెప్పాలని చెప్పి చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకున్నారు. అయినా కానీ చంద్రబాబు కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులకు ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. రఘురామకృష్ణరాజుకి మట్టికి టికెట్ ఇచ్చానంటూ కూడా ఆయనకి చెప్పడంతో కూడా అక్కడ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా శ్రేణులకి సంకేతాలు ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో కూడా ఉండి నియోజకవర్గం అంతా కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తీవ్ర ఉద్రిక్తల నడుమ చంద్రబాబుకు సంబంధించినటువంటి పర్యటన కూడా నిరసన నడుమే ఈ పర్యటన కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. చూస్తే కనుక ఉండి నియోజకవర్గంలో కూడా టీడీపీకి సంబంధించి జెండా పట్టుకుని పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి
చంద్రబాబు నమ్మించి నయవంచన చేశాడనేది కూడా వారైతే స్పష్టంగా చెబుతున్నారు. రఘురామకృష్ణరాజు విషయంలో చూసుకున్నాక ఢిల్లీకి సంబంధించినటువంటి వెళ్ళి పైరవీలు చేసుకున్నటువంటి వ్యక్తి బీజేపీ సీటు ఇవ్వలేదు, టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలో చేరలేదు గతంలో, రేపు జనసేనకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించి సీటు విషయంలో కూడా తనకి సీటు కేటాయిస్తారు, ఉమ్మడి కూటమి అభ్యర్థిగానే తాను బరిలో ఉంటానంటూ కూడా ఆయన కూడా సవాల్ విసిరారు. అలాంటి తరుణంలో కూటమి అభ్యర్థిగా తనని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని ప్లేస్ మార్చడం, అదిగాక తమకి క్షేత్రస్థాయిలో పర్యటన చేసుకోమని చెప్పిన తర్వాత మంత్రి రామరాజు ఎవరైతే ఉన్నారో ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, టీడీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటిది సిట్టింగ్ ఎమ్మెల్యేకే పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపు లేకపోతే నోట్ల కట్ల ఇచ్చి పారాషూట్ బ్యాచ్ లాగా వస్తున్నటువంటి నేతలకు సంబంధించి ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నాడో రఘురామకృష్ణరాజుకి సీటు ఎలా కేటాయిస్తారు? గతంలో చూస్తే కనుక 2 రోజుల క్రితమే తనకు ఎంపీ సీటు కేటాయించిన వ్యక్తి రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో మోడీకి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రశ్నిస్తారని చెప్పని రఘురామకృష్ణరాజు స్వయానా చెప్పారు. అలాంటి రఘురామకృష్ణరాజు చంద్రబాబుకు సంబంధించినటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా సీటు ఎలా కేటాయించారు? అధినాయకత్వం తమకు చెప్పాలి, లేకుంటే మటుకి ఇక్కడ ఉన్నటువంటి ఉండి నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే టీడీపీ జెండా ఎగిరే ప్రసక్తి లేదు. రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి సీటు విషయంలో కనుక కేటాయిస్తే కనుక అవసరమైతే మంత్రి రామరాజుని రెబల్గా బరిలో దింపుకుని తాము నెగ్గించుకుంటామంటూ కూడా కార్యకర్తలంతా కూడా కరాఖండిగా చెబుతున్నారు. బిందు రాజు, ఇప్పుడు ఉండికి రఘురామకృష్ణరాజు వలస వచ్చినప్పటికీ కూడా పనిచేయాల్సింది ఇదే క్యాడర్, అలాంటిది కనీసం వాళ్ళకు ఒక మాట చెప్పకుండా వాళ్ళని సంప్రదించకుండా ఎందుకు ఇలా జరిగిందని అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడు అని కూడా పెద్ద మొహమాట పడట్లేదు టీడీపీ క్యాడర్, డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. బిందు ప్రధానంగా చూడాలంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆవేశం అలా ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే జెండా కోసం అంటే ఒక కార్యకర్తగా ఉన్నారంటే క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఎప్పుడంటే అహర్నిశలు కూడా పసుపు జెండా పట్టుకుని మోసినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి మనోభావాలు చంద్రబాబు పట్టించుకోవట్లేదు అనేది కరాఖండిగా స్పష్టమైపోతుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి విషయంలో కానీ, ఏదైతే ఏలూరు పార్లమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి విషయంలో కానీ, ఎవరైతే డబ్బు సంచులతో వస్తున్నటువంటి రాబందులు లాంటి వ్యక్తులకే సీట్లు కేటాయిస్తున్నారని చెప్పని గతంలో ఒక బీజేపీ నేత కూడా చెప్పారు. వలస పక్షులు వస్తున్నాయి, రాబందులా వస్తున్నారు, సీట్లు గెద్దలా తన్నుకుపోతారు, వీళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒక బీజేపీ నేత కూడా చెప్పారు. అలాంటి తరుణంలోనే ఏలూరు సీటు విషయంలో అదే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉండి సీట్లో కూడా అదే నిజమైందని చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల్లో డబ్బే శాశ్వతం, ప్రజాక్షేత్రంలో ప్రజల్లో విశ్వసనీయత ఉండి మరేపు పార్టీ కోసం కష్టపడ్డ వారికి సీట్లు కేటాయించరనేది చంద్రబాబు విషయంలో అయితే తేటతెల్లమైందని చెప్పొచ్చు. ఎందుకంటే నోట కట్లే ఫైనల్గా గెలుస్తాయి, ప్రజల్లో విశ్వాసం ఉన్న పార్టీకి కష్టపడ్డా కానీ గుర్తింపు లేదు అనేది చంద్రబాబు విషయంలో స్పష్టంగా తెలుస్తుంది. నిన్న చేరినటువంటి వ్యక్తికి ఈ రోజు సీటు కేటాయించడంతో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచర వర్గం కూడా తీవ్ర ఆవేదనకు గురవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆందోళన చేస్తూ రోడ్డుపైకి వచ్చి సాక్షాత్తు పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కారణమైన అడ్డుకుంటున్నారంటే కారణం ఏంటంటే తమ మనోభావాలు కానీ తమకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి తమకి విలువ ఇవ్వకపోగా, తమ సొంత కేటర్కి సంబంధించినటువంటి పట్టించుకోపోగా ఎవరైతే వలస నేతలు వస్తున్నారో చివరికి విమర్శలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా తన తిట్టే వ్యక్తులకే చంద్రబాబు టికెట్లు ఇస్తున్నారు, ఏ విధంగా ఇట్లాంటి టికెట్లు కేటాయించిన పట్ల ఉన్నటువంటి చీకటి ఒప్పందాలు ఏంటి అనేది కూడా వారు కూడా చూస్తున్నారు. సీటు విషయంలో కనుక క్షేత్రస్థాయిలో రఘురామకృష్ణరాజు కనుక బరిలో నిలబడితే సైకిల్ పార్టీని మొత్తం భూస్థాపితం చేస్తామనే స్టేజ్కి వచ్చారంటే చంద్రబాబు చేస్తున్నటువంటి నిర్ణయాలు కానీ కేడర్ మనోభావాలు కానీ అసలు పట్టించుకోవట్లేదు అనేది తేటతెల్లమవుతుంది. బిందు. ఓకే రాజు, థ్యాంక్ యూ.